వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ నగరం 89వ వార్డులో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేసి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలపై వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేకపోయిందని, ప్రజల్ని మోసం చేసి అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలందరూ తిరగబడే రోజు రానే వచ్చిందని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు 10 ఇస్తానని చెప్పి 100 సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ఉందని, జగన్ సీఎంగా లేకపోయినా మా అందరికీ సీఎం జగనేనని పేర్కొన్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వ విధానాలపై నిరసన తెలుపుతూ 89వ వార్డు నుంచి మల్కాపురం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిపాలన జరుగుతుందంటే ఈ ప్రజలందరినీ మభ్యపెట్టి వెన్నుపోటు పొడిచి ఈరోజు ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఈ కుటుంబ ప్రభుత్వం ఇవ్వలేదు. దానిలో భాగంగా 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా ఈ 1 ఇయర్ పరిపాలనలో ఇచ్చిన హామీల్లో సూపర్ 6 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు నేరుగా అందలేదు. కనుక ఈరోజు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్క పబ్లిక్కు దీని నిరసన అనేది తెలియజేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే గవర్నమెంట్ వెన్నుపోటు పడిచిందో ఈ కుటుంబ గవర్నమెంట్ మనం ఈరోజు చూస్తున్నాం. అమ్మఒడి అయితే కానీ, అటు ఫ్రీ రిమర్స్మెంట్ అయితే కానీ, సంక్షేమ పథకం ఈ రోజుకి ఒక్క సంక్షేమ పథకం కూడా అకౌంట్లో పడే పరిస్థితి అయితే లేకుండా పోయింది. ఎంత దౌర్భాగ్యంగా దేశం మొత్తం మీద ఏ పార్టీ కూడా పరిపాలన చేయలేదు. ఆ ఘనత అయితే ఈ కుటుంబ ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్కి చెందిందని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే మడం తప్పకుండా సంక్షేమ పథకాలు పడి ఆయన 10 అంటే 100 సంక్షేమ పథకాలు చేసిన వ్యక్తి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూడా ఆయనే మాకు సీఎం, ఎప్పటికీ ఆయనే సీఎం, ప్రజలకు కూడా ఆయనే ఎప్పటికీ సీఎం. ఎందుకంటే మాట ఇచ్చి ప్రజలకు నిలబెట్టుకునే మనిషి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు అందరూ పబ్లిక్గా సంవత్సరం అయిన కాలం అయింది కనుక ఈరోజు అందరూ కూడా ప్రతి సంక్షేమ పథకం అమలు చేయాలని ఈరోజు వెన్నుపోటు ఎవరైతే పొడిచారో మహాకూటమి టీడీపీ గవర్నమెంట్కి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వెన్నుపోటు ర్యాలీ అనేది చేయడం జరిగింది. అధికార పార్టీకి వెన్నుపోటు, అధికార పార్టీకి, అధికార పార్టీకి, అధికార పార్టీకి 1 ఇయర్ లో అధికార పార్టీకి జగన్, జై జగన్, అధికార పార్టీకి 1 ఇయర్ లో అన్న స్లోగన్ జై జగన్, జై మల్లా, జై మల్లా, జై మల్లా, జై మల్లా.